మనకి డ్రెస్ కి ఓపెన్స్ అనేవి సరిగా రావు కదా. ఇలా సరిగా నీట్ గా అందంగా పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గానైతే వచ్చిందో. కట్స్ ఇలా కట్స్ నీట్ గా రావాలంటే బ్యాక్ కూడా చూడండి ఒకసారి. బ్యాక్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారా. కుట్ అనేది నీట్ గా ఆనింది, ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా. ఇది ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాం. డ్రెస్ కి అయితే ఫస్ట్ మనం లోపల కొచ్చులు వేసేయాలన్నమాట. ఫస్ట్ చూడండి వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నాను. ఇలా డ్రెస్ కి కొచ్చులు అనేవి వేసేసుకోవాలి కుట్లు. మీకు వీడియోలో కనిపిస్తుందా? ఇదిగో ఇలా నేను ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకుని మనకి ఓపెన్స్ అనేవి ఎక్కడ వరకునైతే వచ్చినాయో అక్కడ వరకు మనం ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకుని తర్వాత ఇలా రఫ్ లాగేయాలి. ఇక్కడ చూసారా నేను ఏ విధంగా రఫ్ లాగానో. ఇలా రఫ్ లాగిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్ గా ఇలా చూసుకుంటే ఇలా క్లాత్ ఇక్కడ మధ్యలోనైతే రఫ్ ఉండాలి. ఈ రఫ్ అనేది ఇలా మధ్యలో ఉంటే ఇలా విడదీస్తే రెండు క్లాతులు ఇలా విడిపోవాలన్నమాట. ఇప్పుడు డ్రెస్ చివరన కటింగ్ డ్రెస్ చివర ఉంటది కదా, ఆ చివరి నుంచి ఇలా మడత పెట్టి ఇలా మొత్తం ఇక్కడ వరకునైతే వేసేసుకోవాలి. మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకునైతే వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని చూడండి నేను ఏ విధంగా అయితే మడత పెడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇలాగా లైన్ అయితే డ్రా చేసుకోండి, ఓకేనా. దీని నుంచి ఇలా పెట్టి ఇలా పెట్టాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంటది కదా, దీన్ని ఇలా సైడ్కి లాగండి. సైడ్కి లాగి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పెట్టి దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేయండి, ఓకేనా. అర్థమైందా? చూడండి మళ్ళీ చెప్తున్నాను. దీని నుంచి ఇలా పెట్టి మళ్ళీ దీన్ని ఇలా ఒక కుట్టు అయితే వేసే దీని కాడ ఇలా రెండు విడిపోతాయి కదా. ఈ క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ ఉంటది. ఈ జాయింట్ కి మనం ఇలాగా పెట్టి నేను వీడియోలో ఏ విధంగా అయితే పెట్టాను ఇలా ఇక్కడేమో దీనికి మడత పెట్టాను ఈ క్లాత్ కి, అలాగే ఈ క్లాత్ కి ఇలా ఫోల్డింగ్ ఇచ్చాను. ఇలా చివరికి కుట్టుకున్న తర్వాత ఇలా ఆపి ఇప్పుడు ఇలా బాక్స్ టైప్ తిప్పండి. తిప్పి ఇలా బాక్స్ టైప్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలాగా మనకి జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకునైతే ఇలాగ మళ్ళీ రఫ్ లాగి ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో. చూసారా మనకి చూడడానికి ఇలా కుట్ట ఆనాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది. లేదంటే మళ్ళీ ఒకసారి బాగా రాకపోతే ఆ కుట్టని విప్పేసి మళ్ళీ ట్రై చేసి వేయండి. ఇలా చివరికి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగానైతే కుట్టానో మీకు చూపిస్తాను. ఇదిగో చూడడానికి ఎలా కనిపిస్తుంది, చాలా నీట్ గా అఫీషియల్ గా అయితే కనిపిస్తుంది. మనకు బయట కొన్న టాప్ కి ఎలా వస్తుందో ఆ విధంగానైతే ఇలాగా చూడండి షేప్ అనేది కరెక్ట్ గా వచ్చింది. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై ఫ్రెండ్స్.